వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి ఆర్ఎల్డి తెలంగాణ అధ్యక్షులు కేసీఆర్ గారి మాజీ అంతరంగిక కార్యదర్శి కపిల్వాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం దిలీప్ గారు. దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు 10 నియోజకవర్గాలకు సంబంధించి ఉప ఎన్నిక రాబోతోందా అనేది కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫిరాయింపు ఎమ్మెల్యేలతోటి నిన్న మీటింగ్ కూడా అయ్యారు. మరోపక్క బీఆర్ఎస్ కూడా ఈ ఉప ఎన్నికలు రాబోతున్నాయని ప్రచారానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ కేటీఆర్ గారి షెడ్యూల్ కూడా ఖరారైంది. మీకు ఏమనిపిస్తోంది? ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? అంటే మరి సుప్రీంకోర్టు డైరెక్షన్ అయితే మనకు ఉంది కదా, అందులో టైమ్స్ ఫ్రేమ్ లోపల చేయండి అని ఒక వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఉంది. ఎప్పుడు లేదు ఆ ఇంటర్ప్రిటేషన్ లో మేము సైలెంట్ ఊరుకోవాలా, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి 90 రోజుల్లో ఏదో ఒకటి అన్నాడు కదా. అన్నారు కాబట్టి ఈయన ఏదో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు. కృష్ణమోహన్ రెడ్డి అయితే నేను ఆ పార్టీలో ఉన్నాను ప్రకటించాడు, మీరు ఆయన డిస్క్వాలిఫై చేయడు కాబట్టి ఆ 10-9 అవుతుంది. మళ్ళీ ఇంకా ఎవరు మేము ఆ పార్టీలో ఉన్నారంటారో తెలియదు. దాని నాకేం తర్వాత ఎంపీగా పోటీ చేశాడు కాంగ్రెస్ నుంచి. ఎవిడెన్స్ ఉంది కాబట్టి మేబీ ఆయన్ని డిస్క్వాలిఫై చేయాల్సిన పరిస్థితి వస్తుండొచ్చు. అట్లా మీకు కడియం శ్రీహరి కూడా వస్తుండొచ్చు. ఎలా అంటే ఆయన కూడా అంటే వాళ్ళ కుమార్తె ఎంపీగా పోటీ చేసింది. తెల్ల వెంకట్రావు కూడా అన్నారు. వీళ్ళందరూ కూడా నాకు తెలిసి అందులో 4 మేము ఆ పార్టీలో అంటారు జవాబు ఇచ్చినప్పుడు. స్పీకర్ అది సాగుగా చూపించి వీళ్ళను వాళ్ళు అదే పార్టీలో ఉన్నారని అంటాడు. మరి ఈ పార్టీ వాళ్ళు నోటీస్ ఇచ్చి ఉన్నారు లేరు అనే కాంట్రవర్సీ నడుస్తూ ఉంటుంది 2-3 ఏళ్ళు. ఆయన ఉన్నాడని, పార్టీ అధ్యక్షుడు లేడని, ఇదే గొడవ. ఒక 3-4 ఆయన తప్పనిసరి పరిస్థితులు ఇంక్లూడింగ్ వాళ్ళను చేయాల్సిన పరిస్థితి. అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా తప్పించుకునే అవకాశమే ఉంది. ఎందుకంటే ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సభ్యత్వం తీసుకున్నట్టు ఎక్కడా లేదు. కండువాలు కప్పుకున్నారు తప్ప సభ్యత్వం ఎక్కడ అధికారికంగా తీసుకున్నట్టు ఎక్కడ లేదు కదా. వాళ్ళు కూడా ఖండిస్తున్నారు. వాళ్ళు అసలు మేము అందులోనే ఉన్నాం అంటే మీరు ఏం చేస్తారు? స్పీకర్ అంటాడు మరి వాళ్ళు అందులోనే ఉన్నాం అంటున్నారు అంటాడు. అనగానే ఈ పార్టీ అధ్యక్షుడు అంటే ఎక్కడ ఉన్నారండి, అక్కడ కండవాడి ఇటుపోయాడు, ఈ మీటింగ్ అటెండ్ చేసిన ఫోటోలని మళ్ళీ ఈయన దగ్గర పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ లోపల సుప్రీంకోర్టు అనే టైం లిమిట్ అయితే అయిపోతుంది కదా. ఆ కేసులన్నీ కూడా ఫ్రెష్గా ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది. ఇందులో వాళ్ళు టైం అనేది గెయిన్ చేస్తారనేది నా క్యాలిక్యులేషన్. కోర్టు కూడా ఇచ్చింది, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని, కానీ ఏ నిర్ణయం అనేది స్పీకర్ చేతిలో ఉంటుంది. మీరు డిస్క్వాలిఫై చేయండి అని వాళ్ళు కోర్టు చెప్పలేదు కదా. బట్ ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళు ఇంటర్ప్రిట్ చేయొచ్చు. చాలా సందర్భాల్లో జరిగాయి. గతంలో 2 కేసుల్లో కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోమని చెప్పలేదు స్పెసిఫిక్ గా, కానీ మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఇంటర్ప్రిట్ చేస్తారు. గతంలో ఒక నిర్ణయాన్ని వాడు పార్షియల్లీ సెటిస్ఫైడ్ చేస్తున్నాడు సుప్రీంకోర్టు, కరెక్ట్ జ్ఞాపకం లేదు కానీ అది మణిపూర్తో ఎక్కడో ఒక కేసులో సుప్రీంకోర్టు పార్షియల్లీ స్పీకర్ నిర్ణయాన్ని సెటిస్ఫైడ్ చేసింది. అది ఉంది, ఇది నిర్ణయాన్ని ఇంటర్ప్రిట్ చేయడం. బట్ తీసుకోవద్దని చెప్పడానికి వాళ్ళకి అధికారం లేదు. ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సుప్రీంకోర్టుకు రాసినట్టుంది జ్ఞాపకం ఉంటే, వాళ్ళ త్రూ లీగల్ కౌన్సిల్ మీరు జోక్యం చేసుకోకూడదు వీటిలో. ఇట్లాంటి వాటిలో పవర్స్ ఆఫ్ స్పీకర్ గారి లేదా లెజిస్లేచర్ పార్లమెంట్ కి సంబంధించిన వాటిలో ఈ జోక్యం అనేది కరెక్ట్ కాదు, అది అగైనెస్ట్ కాన్స్టిట్యూషన్ అని రాశారు. అదే కాంట్రవర్సీ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది కదా వాళ్ళకి వీళ్ళకి మధ్య. జరుగుతుంది ఆల్రెడీ. అవును, ఈ వీళ్ళు ఇచ్చిన ఇట్లాంటి డైరెక్షన్స్ వల్ల అది అరేంజ్ అయింది. ఈ మధ్యలో ఎందుకు వచ్చిందంటే, మీరు బిల్లులు త్వరగా డిస్పోజ్ చేయమని గవర్నర్ చెప్పడం, రాష్ట్రపతికి ఏదో వీళ్ళు రాయడం, ఇది కాంట్రవర్సీ దారితీస్తుంది. జ్యుడిషియరీ వర్సెస్ లెజిస్లేచర్. రాష్ట్రపతికి రాయడానికని దానికన్నా కూడా కామెంట్ చేసినట్టు. అవును అవును, అనే మాట వచ్చింది. ఇది పెద్ద కాంట్రవర్సీ, ఇది కాన్స్టిట్యూషనల్ కాంట్రవర్సీ. ఇది అట్లా ఉండగా రేపు పొద్దున నిర్ణయం కనుక ఏం తీసుకున్నా మళ్ళీ లేదు అట్లా తీసుకోండి ఇట్లా తీసుకునే అవకాశం తక్కువ ఉంటాయి. అలా ఇది నడుస్తుంది కాబట్టి ఇది కాంట్రవర్సీ, కాబట్టి దీంతో క్లోజ్ అవుతుంది. అంటే ఒక టైం లైన్, ఒక డెడ్ లైన్ లాగా ఏదైనా ఉందా కొంతమందికి సంబంధించి? అంటే దానం నాగేందర్ కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి విషయంలో కావచ్చు, లేకపోతే కడియం శ్రీహరి విషయంలో, తెల్ల వెంకట్రావు విషయంలో, అలా కొంతమందికి సంబంధించి కొద్దిగా క్లిష్టతరమైన సమస్యనా ఇది? ప్రాబ్లమే. అక్కడ మాత్రం ఆయన నేను అనుకుంటా 1 or 2 persons ని డిస్క్వాలిఫై చేస్తాడు, డైరెక్ట్ చేసేస్తాడా అనుకుంటా. ఇద్దరు డిస్క్వాలిఫై చేస్తూ మిగిలిన వాళ్ళందరినీ ఆయన వాళ్ళు అదే పార్టీలో ఉన్నారంటాడు. ఐఎమ్ హెల్ప్లెస్ అంటాడు. అలాగే ఫ్రెష్ నోటీసులు, ఫ్రెష్ కథ, మళ్ళీ వీళ్ళు ఫ్రెష్ ఎస్టాబ్లిష్ చేయాలి. లేదు వాళ్ళు అటే ఉన్నారని, వీళ్ళు కాదని, వాళ్ళు అవ్వదని, మీకు అందరూ ఇక కోర్టు ఇంటర్ఫియర్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉండదు, టైం కూడా అయిపోతుంది అంటారు. ఓకే, అంటే ఉప ఎన్నికలు వస్తాయి కొన్ని నియోజకవర్గాల్లో, 2-3 వస్తే గేమ్ స్టార్ట్ అవుతుందా? పొలిటికల్ గేమ్ వీకైంది బీఆర్ఎస్.
టీఆర్ఎస్ వీక్ అయింది మనం ఇప్పుడు చెప్పలేము, ట్రయాంగులర్ ఉంటుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది తప్ప వన్ సైడ్ గా ఇదివరకు బీఆర్ఎస్ గెలిచిన పద్ధతులు ఇప్పుడు గెలిచే అవకాశం తక్కువ కదా. కాంగ్రెస్ అంటే ఒకప్పుడు మంచి ఊపులో ఉండే, వాళ్ళు కూడా పడిపోయారు. సో ఇప్పుడు ఫైట్ ట్రయాంగిల్ అవుతుంది. అంటే బీఆర్ఎస్ పడిపోయింది అంటున్నారు, కాంగ్రెస్ పడిపోయింది అంటున్నారు, మరి ఇంకా పైకి లేచింది ఎవరు? లేవాల్సిన వాడు బీజేపీ, కానీ అంత వాళ్ళు అంతగా దాన్ని క్యాప్చర్ చేసి అంత అగ్రెసివ్ గతంలో ఉన్న అంత అగ్రెసివ్ గా లేదు. అంటే ఒక స్ట్రాటజీగా వెళ్తున్నారు అంతే వాళ్ళు. అంతే కాబట్టి ట్రయాంగిల్ అంటాను. ఇప్పటికి కూడా ట్రయాంగిల్ ఉంది. స్థానిక సమస్యలను బట్టి, అభ్యర్థిని బట్టి కొంత ఉండొచ్చు, మాగంటి సింపతి ఉండొచ్చు బై ఎలక్షన్స్ కి సంబంధించి. అది అట్లాంటి చోట అంటే ఇప్పుడు మనం చూస్తే కేటీఆర్ గారి షెడ్యూల్ కూడా ఖరారవుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో యాత్ర చేయబోతున్నారు. ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించి ఉప ఎన్నికకి సిద్ధం కావాలని ఆల్రెడీ కేసీఆర్ గారు కూడా పిలిపిస్తున్న పరిస్థితి. మరోపక్క ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సమావేశం కూడా అయ్యారు. ఎట్లా బీజేపీకి సంబంధించి బీజేపీ ఎక్కడ సమాయత్తం అయినట్టు దీనికి సంబంధించి నాకు తెలిసి ఒక 3 కంటే ఎక్కువ రావండి చెప్పినట్టుగా. ఆ పేర్లో మాత్రం వస్తాయి. ఒకటేమో దానంది, ఇంకోటేమో 80% కావాల్సినటువంటి కడియం శ్రీహరిది, ఈ 3-4 తప్ప ఇక్కడ ఈ బై ఎలక్షన్ మాగంటి గోపీనాథ్ బై ఎలక్షన్ కలిపి 3 ప్లేసుల్లో 4 ప్లేసుల్లో తప్ప మీకు 10లో రావు. ఈ 3-4 స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు, ఏది డిస్క్వాలిఫికేషన్ వైపుగా. మిగిలిన చోట్ల నాకు తెలిసి ఆయన ఆ పార్టీలో ఉన్నారని చెప్తున్నాను, నేనేం చేయాలంటాడు. కృష్ణమోరెడ్డి ఎక్స్ప్రెషన్ లాగా అలా ఇచ్చాడు. నేను అసలు పార్టీ మారలేదని ఇవాళ పేపర్లో చూసాను, పేపర్ టీవీలో కూడా చూసాను. అదే పార్టీలో ఉన్నానండి, ఏం చేస్తారు లేడు, అటు లేడు ఇటు లేడు. సో అందువల్ల డిస్క్వాలిఫై చేయలేరు మీరు. సో ఇది ఆ సాకుగా ఒక 60 మంది తప్పించుకుంటారంట. అంటే ఈ ఫిరాయింపులు, ఈ చట్టం తోటి ఈ ఫిరాయింపుల్లో వాళ్ళని బై ఎలక్షన్స్ వస్తే ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది జనరల్గా ఇటువంటి సందర్భంలో? కొంత డ్యామేజ్ అవుతుందా కాంగ్రెస్? మామూలుగా కాంగ్రెస్కి అడ్వాంటేజ్ రావాలి, రూలింగ్ పార్టీకి ఎప్పుడైనా అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటి ఇప్పుడు ఫిరాయింపులు చేసిన వాళ్ళని సీట్లు ఇస్తే, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని మనం అనుకున్నాం కదా. కాంగ్రెస్ హామీలు నెరవేర్చక వీక్ అయింది కాబట్టి టాప్ లెవెల్లో వాళ్ళు ఉండి తర్వాత బీజేపీ తర్వాత బీఆర్ఎస్ అనే పరిస్థితి లేదంటున్నాను. ఇట్స్ ట్రయాంగులర్ కాంటెస్ట్ కాబట్టి వ్యక్తిని బట్టి, అక్కడ స్థానిక ఇష్యూస్ ని బట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా పనిచేస్తాయి. వెరీ డిఫికల్ట్ టు అసెస్ నౌ అనేది నా అంచనా. 3 చోట్ల మించి రాదు ఎలక్షన్, 3 చోట్ల. ఓకే, మిగిలిన చోట్ల వాడు దీంట్లోనే ఉన్నా అంటాను, నేను ఏం చేయను అంటాడు. కోర్టు కూడా ఏం చేయలేదు ఇప్పుడున్నటువంటి మేజర్ కాంట్రవర్సీ వల్ల. నాట్ ఇంటర్ఫియర్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాసినందుకు అది ఆపుతుంది. ఫర్దర్ నిర్ణయాల మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆ కమ్యూనికేషన్.